ఇలా అర్థం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను 100,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను భవనాలను ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పజెప్పే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి భూములను అమ్ముకుంటారు. ఈ పాలిటెక్నిక్లను కుదబెట్టి ఆస్తులను కుదబెట్టి రేపు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. రేవంత్ రెడ్డికి ఈ పాలిటెక్నిక్ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఈ పాలిటెక్నిక్ ఆస్తులను అమ్ముకోవడానికి, ఈ పాలిటెక్నిక్ ఆస్తులను పెట్టి బ్యాంకుల్లో అప్పులు తేవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు. ఈ పిల్లలు ఇలా పాలిటెక్నిక్ పిల్లలు ఏం కోరుకుంటున్నారు, స్కిల్ కావాలి, ఉద్యోగము కావాలి. ఈ పిల్లలు మంచి శిక్షణ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలా ఉద్యోగం కావాలి, స్కిల్ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు కావాలి. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు.